జేజూరి వెళ్ళటానికి పూణే రైల్వే స్టేషన్ నుంచి పూణే బస్ స్టాండ్ నుంచి బస్సు ఉంది, ట్రైన్ ఉంది. ఇది జేజూరి చిన్న బస్ స్టాండ్. బస్సులో వస్తే మీకు తెలుస్తుంది. జనరల్గా అందరూ బస్సులను ఎక్కువ వస్తారు. స్టేషన్ చాలా చిన్నది. సో బస్ స్టాండ్ ఇక్కడ దిగిపోయిన తర్వాత దాని ఆపోజిట్ హోటల్స్ ఉంటాయి. హోటల్ జోషి భక్తి నివాసు, హోటల్ శివతార అని 2 హోటల్స్ నేను సజెస్ట్ చేస్తున్నాను. తక్కువలో అది, ఎక్కువలో ఇది. ఇగో అక్కడ చూస్తున్నారా బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్ ఆపోజిట్ హోటల్ మేడ మీద నుంచి వీడియో నేను షూట్ చేశాను. హోటల్ నుంచి గుడి కనిపించేస్తుంది. ఎటువంటి ఆటోలు, క్యాబ్లు అవసరం లేదు. పూణే నుంచి బస్సు ఉంది, 70 రూపాయల టికెట్. బస్ స్టాండ్ దిగాక ఈ లైన్ నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతే గుడి వచ్చేస్తుంది. అక్కడ ఆటో వాళ్ళని పట్టుకున్నారంటే ఆడు 300 అడుగుతాడు. అదే పూణే నుంచి సరదాగా క్యాబ్లో వస్తామంటే 10,000 అడుగుతాడు. మీ ఇష్టాన్ని బట్టి మీరు కావాల్సిన ట్రాన్స్పోర్ట్ని తీసుకొని రావచ్చు. మేమైతే సింపుల్గా పూణే నుంచి బస్సులో వచ్చాం. బస్ దిగిన తర్వాత ఎదురుగా ఉన్న హోటల్లో అకామిడేషన్ తీసుకున్నాం. ఫ్రెష్ అప్ అయ్యి చక్కగా నడుచుకుంటూ ఈ రూట్లోంచి నడుచుకుంటూ గుడికి బయలుదేరుతున్నాం. దారి పొడవునా చక్కగా ఫ్రెష్ పాలతో చేసిన కోవాలు, తెల్లటి మురీలు, అలాగే ఎర్రటి కాజాలు అంత తీపి తీపివే అమ్ముతున్నారు. గుడిని దర్శించుకోవడానికి బయలుదేరాం అనమాట. చాలా సింపుల్ ఇది. 400 స్టెప్స్ అంటే 400 మెట్లు ఉంటాయి వెళ్ళటానికి. దారిలో ఏమైనా బ్రేక్ఫాస్ట్ చేయడానికి కానీ, టిఫిన్ చేయడానికి కానీ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. వాటర్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. ఖండోబా అంటే అర్థం ఖండించే అని అర్థం. అంటే శివుడు మరో అవతారమే అని ఇక్కడ నమ్ముతారు. 2 రాక్షసులు, మల్లా మణి అనే 2 రాక్షసులను చంపడానికి శివుడు ఈ ఖండోబా అనే అవతారం ఎత్తి ఇక్కడ ప్రజలను రక్షించాడని చెప్తారు. కొంత దూరం వచ్చాక ఇదే ద్వారం. ఇక్కడ నంది ఉంటుంది, మొత్తం పసుపుతో నిండిపోయి. అక్కడ కూర్చొని ఉంటారు జనాలు. దాని ఎదురుగా పూజా సామాగ్రి అమ్ముతారు. కావాలంటే కొనుక్కొని వెళ్ళచ్చు. ఇక్కడి నుంచి మెట్లు స్టార్ట్ అవుతాయి. మెట్లు కూడా కొంచెం స్టీప్గా, హైట్గా ఉంటాయి. ఈ మెట్ల నుంచి ఈ ద్వారం ఉంది కదా, ఈ ద్వారంలోకి వెళ్ళిపోవడమే. మెట్లు మొదలవుతాయి. ఈ ఖండోబాకి 5 భార్యలంట. అందులో ఒకరు ముస్లిం అని చెప్తారు. మరి అంటే చరిత్ర అలా చెప్తుంది. ఇవి చూస్తున్నారు. ఇవేంటంటే కొంతమంది మెట్లు కూడా ఎక్కలేని వాళ్ళు ఉంటారు కదా, పేషెంట్లు కానీ, వృద్ధులు కానీ, వాళ్ళకి ఆ స్ట్రెచ్చర్ మీద ఎక్కించి తీసుకెళ్తారు. దానికి ఛార్జెస్ ఉంటాయి. 500 ఎంతో. మనిషిని బట్టి, వెయిట్ని బట్టి కూడా రేటు మారుతుంది. ఈ మెట్లు 400 మెట్లు పైకి ఎక్కితే ఖండోబా మందిరం కనిపిస్తుంది. అదే సినిమాల వాటిలో చాలా చోట్ల చూపిస్తారు కదా, మొత్తం పసుపు 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 అంతా ఉంటుంది. అదే ఈ టెంపుల్. బాగా పేరుగాంచిన టెంపుల్ ఇది. మహారాష్ట్రలో అయితే శివుడిని ఈ రకంగానే పూజిస్తారు ఎక్కువ మంది. గిరిజనుల దేవుడని పిలుస్తారు ఇక్కడ ఖండోబా. అంటే మలార్ అని కూడా వేరే అర్థం ఉంది. మలార్ అంటే గిరిజనుల యొక్క దేవుడని అర్థం. మన తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది మల్లన్న అని కూడా పిలుస్తారు. మల్లన్న కూడా శివుడే కదా. ఇక్కడ ఖండోబా. అంతే తేడా. చూస్తారా, ఎక్కిన వెంటనే పసుపు కనిపిస్తుంది. ఇంకాసేపు చేరిపోతాం. డప్పు కొడుతూ చిన్న ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు కుర్రాడు. ఈ పైకి ఎక్కిన తర్వాత ఈ జేజూరి చిన్నపాటి గ్రామం అంతా చక్కగా కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే కొంత కనుచూపు మేరలో పూణే నగరం కూడా కనిపించేస్తుంది. పూణే నుంచి కేవలం 50 కిలోమీటర్ల డిస్టెన్స్ అంతే. గంటలో పూణే నుంచి 1 గంట 2 గంటలలో చేరిపోతాం ఈ టెంపుల్కి. చాలా ఈజీ ట్రాన్స్పోర్ట్ ఉంది, బాగానే కూడా ఉంది. ఈయనకి 5 వైఫ్లో ఒకరు ముస్లిం, ఇందాక చెప్పాను కదా. అయితే అందులో 2 వైఫ్లు, అంటే వాళ్ళు మాషా, బానాయి, వీళ్ళిద్దరితోటి ఎక్కువ అతను ఉండేవాడని. వాళ్ళ విగ్రహాలు మాత్రం ఈ గుడిలో పొందుపరిచి ఉన్నాయి. పోతే ఇక్కడ మరొక ఆచారం కూడా ఉంది. ఇదిగో చేరుకున్నాం. 400 మెట్లు పైకెక్కి ఖండోబా చేరుకున్నాం. ఇదే ఖండోబా గుడి. ఈ గుడికి చేరుకోవడానికి చాలామంది ఎన్నో ముక్కులు పెట్టుకొని, ఎన్నో ఆశలు పెట్టుకొని వస్తారనమాట. ఇక్కడ పసుపు పసుపు దేనికంటే
ఈ పసుపు బంగారానికి మరో రూపంగా భావిస్తారు ఇక్కడ. ఈ పసుపు వెదజల్లి ఈ స్వామిని కోరుకున్న ఇది తీరుతుంది అనేది వీళ్ళ నమ్మకం. మన కోరికలు తీరడానికి అడ్డంకులుగా ఉన్నటువంటి ఎటువంటి వాటినైనా తొలగించి ఖండించి రక్షిస్తాడని ఇక్కడ ప్రజల విశ్వాసం. అందుకే పసుపు జల్లి తమ కోరికలను వ్యక్తపరుచుకుంటారు ఖండోబా భగవంతుడికి. ఇక్కడ మరో విషయం ఏంటంటే, కొత్తగా పెళ్ళైన జంటలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి దర్శించుకోవడానికి వచ్చి ఆ ఇందాలకు కిందను చూశారు కదా, ఆ కింద నుంచి తన భార్యని 2 చేతులతో ఎత్తుకొని 400 మెట్లెక్కి పైకి వస్తాడంట. అలా వస్తే అతను గొప్పవాడు అయిపోతాడని చెప్తారు. అయితే గొప్పవాడు అవుతాడో లేదో మరి అంటే ఇది ఇక్కడ ఆచారం. మరి ఈ లోపల అతనికి వెన్నులో నొప్పి వచ్చి ఇంకేదైనా వెన్నుపోసు ఇరిగిపోయినా మరి మనకి తెలియదు. అది ఇప్పుడు అలా మేము వస్తున్నప్పుడు మరి ఎవరు కనిపించలేదు. అంటే గతంలో ఆచారం ఉండేదేమో, మధ్యలో ఒకరిద్దరు కనిపించారు. అంటే ఉంటుంది వైఫ్ వెయిట్ని బట్టి ఏదైతే లేని గొప్పకి చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఇదంతా అదొక మంచి ఆచారం, అదొక విచిత్రమైన ఆచారం. ఈ పసుపు అంతా చూస్తున్నారా? అయితే దర్శించుకోవడానికి క్యూ లైన్లో నించున్నాము. యథావిధిగా విగ్రహానికి ఫోటోలు వీడియోలు తీయకూడదు, కానీ స్వచ్ఛంగా ఆ స్వామి విగ్రహం ఎలా ఉంటుందన్నది నేను ఇమేజ్ పెట్టాను. ఆ ఇమేజ్ ఒకసారి చూడండి. ఇది క్యూ లైన్. ఇదంతా దాటుకుని వెళ్తే ఖండోబా మహారాజు ఇలా చూడవచ్చు. కిందన భార్యలు ఉన్నారు. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చాము. అక్కడ వీళ్ళంతా పసుపు రంగు బట్టలు పసుపు సముద్రంలాగా అవుతుంటే పక్కనున్న మరో చిన్న విగ్రహాలను దేవీమాతను కూడా వీడియో తీశాను. ఆమె ఏదో వింతగా నాకు కాస్త చూస్తుంది, పట్టించుకోలేనట్టు. ఇలా వెళ్తూ ఉంటే మరో శివుడి విగ్రహం కనిపించింది. అక్కడ పంచ విగ్రహాలు లింగాలతో ఏదో అభిషేకం జరుగుతుంటే అది కూడా వీడియో తీశాను. చివరిగా నన్ను కూడా నేను ఒకసారి చూపించుకున్నాను. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మెయిన్ విషయాలు మాత్రమే నేను ఎక్కువ చెప్తాను, లేటుగా చెప్పిన.